ఒక్కొక్కసారి షుగర్ పేషెంట్స్ ఎస్పెషల్లీ టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు హై ట్రైగ్లిజరైడ్స్ తో వస్తుంటారనమాట క్లినిక్ కి. ట్రైగ్లిజరైడ్స్ అనేది ఒక టైప్ ఆఫ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇంకా ఎల్డిఎల్, విఎల్డిఎల్, నాన్ హెచ్డిఎల్ ఇవి కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట. హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్. సో ఈ టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ లో ఒక్కొక్కసారి ట్రైగ్లిజరైడ్స్ 300+ అలా వస్తుంటది. వీళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకొని ఉండరు, లేకపోతే అప్పుడే డయాబెటీస్ డయాగ్నోజ్ అవుతుంది అనమాట. కొంతమంది హై కొలెస్ట్రాల్ మెడిసిన్ తీసుకొని వస్తుంటారు ఈ ట్రైగ్లిజరైడ్స్ కి. కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే షుగర్ లెవెల్ కంట్రోల్లో లేనప్పుడు ట్రైగ్లిజరైడ్స్, విఎల్డిఎల్ కూడా పెరుగుతాయి అనమాట. దీనికి ఒక కారణం ఉంది. ఈ టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అడిపోస్ టిష్యూ అంటే ఫ్యాట్ టిష్యూలో లైపోలైసిస్ అని జరుగుతుంది. లైపోలైసిస్ జరిగి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి బ్లడ్ లో రిలీజ్ అవుతాయి అనమాట. లివర్ ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ని ట్రైగ్లిజరైడ్స్ గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ట్రైగ్లిజరైడ్స్ గ్రూప్ గా ఫామ్ అయి విఎల్డిఎల్ గా కన్వర్ట్ అవుతాయి అనమాట. అందుకే ఒక్కొక్కసారి హై షుగర్ లెవెల్ ఉన్నప్పుడు బ్లడ్ లో మీకు ట్రైగ్లిజరైడ్స్ కానీ విఎల్డిఎల్ లెవెల్స్ కానీ ఎక్కువ ఉండొచ్చు. ఈ షుగర్ లెవెల్స్ కొంచెం కంట్రోల్లోకి వచ్చిన వెంటనే ఈ ట్రైగ్లిజరైడ్స్, విఎల్డిఎల్ కూడా తగ్గుతాయి అనమాట. సో అందుకే నా పేషెంట్స్ కి నేను హై డోసెస్ ఆఫ్ కొలెస్ట్రాల్ మెడికేషన్ ఇవ్వను. ట్రైగ్లిజరైడ్స్ అండ్ విఎల్డిఎల్ ఎక్కువ ఉండి హై షుగర్ లెవెల్స్ ఉన్నట్టయితే, ఎందుకంటే మనం షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తే ఇవి కూడా కొంచెం తగ్గుతాయి అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఇన్ ద రిపోర్ట్. దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం అనమాట. ఇంకొక మంచి పాయింట్తో మీ ముందు ఉంటాను. డాక్టర్ చైతన్య, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్.